మతతత్వ పార్టీ ఏ దేశంలో అయితే పరిపాలన చేస్తుందో ఆ దేశానికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో డ్యామేజ్ అవటానికే ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా సుప్రీంకోర్టు ఇచ్చింది, అన్ని ఛానళ్ళు మన పాస్టర్లు కూడా చాలామంది కొంతమంది తెలుసో తెలియకో రకరకాలుగా చేస్తున్నారు. ఓకే, ఒక క్యాస్ట్ గురించి ఒక రిలీజియన్ మతాన్ని టార్గెట్ చేసుకొని చాలామంది వీడియోలు చేస్తున్నప్పుడు నేను సత్యం చెప్పాలనిపించింది. రిజర్వేషన్ ఒక మతానికి ఆపాదించి రిజర్వేషన్ తీయటం రాజ్యాంగం ఒప్పుకోదు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు లాయర్ అయినా హైకోర్టు లాయర్ అయినా రాజ్యాంగాన్ని ఫాలో అయ్యే తీర్పు తెచ్చాలి కదా. ఆయన అయినా సరే, సుప్రీంకోర్టు జడ్జి అయినా, నువ్వైనా, నేనైనా, సగటు మానవుడు, ప్రధానమంత్రి అయినా ఎవరైనా సరే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలి కదా. ఇప్పుడు అమెండ్మెంట్స్ రాస్తానంటున్నారు, నువ్వు అమెండ్మెంట్స్ రాసి పోతావు, కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ వాడు ఒక అమెండ్మెంట్స్ రాస్తాడు, ఇబ్బంది పడేది మీ ఇద్దరు బాగానే ఉంటారు, ఇబ్బంది పడేది ఎవరు? సామాన్య సగటు మానవుడే కదా. అసలు రిజర్వేషన్ రాజ్యాంగ హక్కు కదా, తీసేయటానికి దానికి ఎవరికి అజమాయిషం ఉంది? రాజ్యాంగం సుపీరియర్ కదా. సుప్రీంకోర్టు కూడా తీర్పు తీర్చాల్సింది అకార్డింగ్ రాజ్యాంగమే కదా. రాజ్యాంగము నాకు ఇస్తున్న రిజర్వేషన్ హక్కు, ఏ దేవుణ్ణి పూజించాలి అనేటువంటిది నా ఇష్టం, అది కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కే. ఏ దేవుణ్ణి పూజించాలని నువ్వు డిక్టేట్ చేస్తావా? డిక్టేట్ చేయలేక ఇండైరెక్ట్గా వచ్చి మనిషి మీద అజమాయిషి చేసి బలవంతంగా ఇట్లాంటి తీర్పులు చెప్పటం చాలా దారుణం. బీసీల మీద ఓసీల మీద దాడి లేదు, ఎస్సీ ఎస్టీలనే టార్గెట్ చేశారు. ఎందుకంటే వీళ్ళే క్రైస్తవత్వంలోకి మారిపోతున్నారు అని టార్గెట్ చేశారు. సర్లేండి, కానిలేండి, ఇప్పటికైనా నిజ క్రైస్తవ్యం కూడా తెలిసిపోయిద్దిలేండి. చాలామంది ఇప్పుడు ఎస్సీలుగా ఉన్నవాళ్ళు, బీసీలు, ఓసీలు లేకపోతే ఎస్టీలు ఆ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి, బాబు మాకు రిలీజియన్, క్రైస్తవ మతం, రిలీజియన్, రెండు కాలాలు, రిలీజియన్ క్రైస్తవ్యం, మాకు హిందూ తీసేసి క్రైస్తవ్యం పెట్టమంటే ఆ ఎంఆర్ఓ ఆఫీసులో వాళ్ళు పెట్టకుండా ఇబ్బంది పరుస్తూ ఒక పక్కన, ఆ తర్వాత క్యాస్ట్ మారదు, రిలీజియన్ మారిద్ది, అది మార్చట్లా. మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా ఇళ్ళమ్మడి తిరిగారు, ఏమండి మేము రిలీజియన్ మారామండి, హిందూ నుంచి క్రైస్తవం, ముస్లిం నుంచి క్రైస్తవం ఇట్లా అయ్యామండి, బౌద్ధ నుంచి క్రైస్తవం అయ్యామంటే సర్లే అని ఇట్లా కొట్టేసి వెళ్ళిపోయి మార్చలేవాడు, అలాగే ఉంచుతున్నారు. ఇప్పుడు తేలిద్దిలే, నిజ క్రైస్తవుడు ఖచ్చితంగా నిలబడతాడు, ఖచ్చితంగా ప్రభు కొరకు నిలబడేటువంటి గడీలు దేవుడు భారతదేశంలోకి ఎంటర్ చేశాడు. ఎందుకంటే అంత్యదినాలు కదా. ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ. ఆ మధ్య ఒక పాస్టర్ గారు బీసీసీ అయితేనే పరలోకం వెళ్ళేది అని ఒక వీర ప్రసంగాలు చేశాడు. బీసీసీ అయితేనే పరలోకం వెళ్ళేది అని బైబిల్ ఎక్కడున్నాయా చూపించు నువ్వు. వాడికి ఇష్టమైతే మార్చుకుంటాడు, ఎస్సీ నుంచి బీసీసీకి మార్చుకుంటాం, అతనికి ఇష్టమైతే మార్చుకుంటాడు. బీసీసీ మారితేనే పరలోకం వెళతావు అనేటువంటిది వీర ప్రసంగాలు చేయబాకండి. బైబిల్ అలా చెప్పట్లా. నీ హృదయం మారాలి, యేసు దేవుడని నీ నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వసించి మారు మనసు పొందినడలా నువ్వు పరలోకానికి వారసులవుతారు అని బైబిల్ చెప్తుంది. ఎస్సీ హోదాని రద్దు చేస్తే యేసు ప్రభు నమ్ముకోవటం మానేస్తారు, చర్చిలు ఖాళీ అయిపోతాయి, మతం మారటం మానేస్తారు. ఇది ఒక పెద్ద టార్గెట్ అండి. రిజర్వేషన్ తీసేసినా కూడా నిజ క్రైస్తవుడు బ్యాక్ వెళ్ళడు. రిజర్వేషన్ మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అతడు ఎస్సీ అయినా, బీసీ, ఏబిసిడి అయినా, ఎవరైనా, ఎస్టీ అయినా, ఏ దేవుణ్ణి పూజించాలో అది నా ఇష్టం, అది కూడా నాకు ఇష్టం ఉండదా? అంటే మత మార్పులు జరిగిపోతున్నాయి, ఇష్టం వచ్చినట్టు మారిపోతున్నారు. ఇలా మొదలు పెట్టారు. ఏమంటే నువ్వెవరు నాకు డిక్టేట్ చేయడానికి? అది నా ఇష్టం, అది నా వ్యక్తిగతం. ఇంగ్లీష్ మందు పడలేదు, హోమియోపతి మందుకి వెళ్తాను. హోమియోపతి పడలేదు, ఆయుర్వేదిక్కి వెళ్తాను. హూ ఆర్ యూ టు డిక్టేట్ మీ? ఇప్పుడు అంతా తెర మీద రావడానికి కారణం మా గుంటూరు జిల్లాలో ఒక పాస్టర్ గారు ఎవరో వచ్చి కొట్టారంట, ఓసీలు ఎవరో వచ్చి కొట్టారు. ఈయన సర్టిఫికెట్ ఎస్సీ ఉన్నట్టుంది, ఈయన పోయి ఇది తెలియపెట్టకుండా అట్రాసిటీ కేసు పెట్టాడు. నువ్వు అట్రాసిటీ కేసు పెట్టినప్పుడు వాళ్ళు ఏమంటారు? నువ్వు ఎస్సీగా ఉండి నువ్వు పాస్టర్ అయ్యావు, క్రైస్తవుడు అయ్యావు, సర్టిఫికెట్ ఎస్సీగానే ఉంది, ఇది ఎట్లా అట్రాసిటీ కేసు కింద తీసుకుంటాం అన్నారు. నేను బండగుద్ది చెప్పేది ఏంటంటే, ఎవరైనా పాస్టర్ల మీద కానీ విశ్వాసుల మీద కానీ దాడి చేస్తే, ఒకవేళ వాళ్ళు ఎస్సీగా ఉంటే అట్రాసిటీ కేసు చెల్లదు. అప్పుడు మీరేం చేయాలంటే క్రిమినల్ కేసు పెట్టాలా తెలుసుకోండి. బండ గుర్తు, క్రిమినల్, కొట్టాడు, నేనేం అనలేదు, అట్రాసిటీ కేసు చెల్లదు. మరి నువ్వు ఎస్సీగా ఉన్నావు కదా, ఎస్సీగా ఉండి మళ్ళీ పాస్టర్గా ఉన్నావు, ఎస్సీగా ఉండి చర్చికి వెళ్తున్నావు కదా, కాబట్టి
క్రిమినల్ కేసు పెట్టి డైరెక్ట్గా తీసుకెళ్ళి పెట్టేయటమే. మతం మారే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది. అంబేద్కర్ హిందూ మతంలో నుంచి బౌద్ధ మతం తీసుకున్నాడు, అప్పుడేమనలేదే, నోరు మూసారుగా. ఇప్పుడు హిందూ దేశంలో హిందూ మతంలో ఉండేటువంటి వాళ్ళు వెళ్ళిపోయి సిక్కులు అయిపోయారు, జైన్లు అయిపోయారు. మళ్ళీ వాళ్ళెవరు విమర్శించలేదే. ఎస్సీని టార్గెట్ ఎందుకు? క్రైస్తవులు చర్చికి వెళ్తున్నారు, వీళ్ళు క్రైస్తవులుగా మారిపోయారు. ఆ మధ్య నార్త్ ఇండియాలో యాంటీ కన్వర్షన్ బిల్లు పెట్టారు. యాంటీ కన్వర్షన్ బిల్లు పెట్టి దాన్ని అసెంబ్లీలో పాస్ చేశారు. బలవంతంగా మత మార్పిడి అని పెట్టారు. ఎవరు బలవంతంగా మత మార్పిడి? ఎవరు బలవంతంగా కొన్ని అబద్ధపు కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ ఫైల్లో అది కేసు కొనసాగుతూ రీసెర్చ్కి వెళ్ళినప్పుడు అది అబద్ధం అని తేలిపోయింది. ఆధారాలు ఏమి దొరకల. దానికి ఆధారాలు, దానికి సంబంధించిన ప్రూఫ్లు ఏమి దొరకపోయేసరికి ఆ ఎఫ్ఐఆర్ క్యాన్సిల్ చేశారు. మరొకటి పెట్టారు, చాలామందిని మభ్యపెట్టడానికి ఘర్వాపసి అని పెట్టారు. ఘర్వాపసి అనేటువంటిది ఎక్కడో అడవుల్లో వాళ్ళని, అమాయకుల్ని డబ్బులు ఇచ్చి, ఇచ్చి మభ్యపెట్టి తీసుకొచ్చి హోమము చుట్టూ కూర్చోబెట్టేసి ఆ గర్వాపస్ అయిపోయింది 100 మంది ఇక్కడ అయిపోయారు, అక్కడ 400 మంది అయిపోయారు. ఇవన్నీ చెల్లుబాటు కాదు సార్. చివరిలో నేనేం చెప్తానంటే, భారతదేశంలో క్రైస్తవుల్ని కష్టాల గుండా తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నేనేమంటానంటే, అంత్య దినాలలో సాతాను విజృంభించి విశ్వాసుల్ని పరీక్షించే రోజులు భారతదేశంలో దగ్గర పడినవి. ఒకటే పార్టీ, ఉదాహరణకు బీజేపీ ఇప్పుడు వెళ్తుంది కదా, ఇది 3-15 సంవత్సరాలు. ఈ 3-15 సంవత్సరాలు వేలటానికి ఎవడు దీనికి హక్కు లేదు, దేవుడు ఒక్కడే హక్కు ఇచ్చాడు. కాబట్టి నేనేం చెప్తానంటే, విశ్వాసాన్ని పరీక్షించుకొని విశ్వాసంలో, భక్తిలో నిలబడేటువంటి ఒక నిజ క్రైస్తవ్యం బయటపడేటువంటి టైంలో ఇండియాలో దేవుడు ఇలా పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా, తెలివిగా ఆలోచించుకొని ముందుకు సాగాలని నేను మీకు తెలియచేస్తున్నాను.